లో ఆ భీష్మ పితామహుడే అంపశయ్య మీద పడుకుని ఈ చెప్పిన మాట అన్నమాట. ఇది పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడితం. అంటే మనం చేసిన పాపాలన్నీ కూడా మనల్ని ఖచ్చితంగా అనుభవించి తీరాల్సిందే, వేధిస్తాయి అని ఆయన తత్వాన్ని చెప్పే ప్రయత్నంలో భాగంగా చెప్పిన మాట ఇది. ఇప్పుడు ఈ పాప పుణ్యాల గోలేంటి అనంటే, సిఐడి మాజీ చీఫ్ సునీల్ కుమార్ని సస్పెండ్ చేస్తూ ఏపీలో కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రధానంగా ఆయన వ్యవహరించిన తీరుపై కానీ లేకపోతే ఆయన ప్రవర్తనపై కూడా ఎప్పుడూ వివాదాస్పదమే. ఈ నేపథ్యంలో తాజాగా ఈ 5 ఏళ్లలో 6 సార్లు ఆయన విదేశీ పర్యటనలు చేసిన నేపథ్యంలో ఒక దేశానికి వెళ్లేందుకు పర్మిషన్ తీసుకుంటారు, ఇంకొక దేశానికి వెళ్ళిపోతారు. అలాగే అక్కడ ఉన్నటువంటి వ్యాపారాలు కానీ బినామీలను చక్కబెట్టుకోవడానికి వెళ్లే అవకాశం నేపథ్యంలోనే ఆయన ఇలా చేస్తారు అంటూ పదే పదే వివాదాలు కూడా నెలకొన్న నేపథ్యంలో, ఇదే కాకుండా అఖిల భారత సర్వీస్ రూల్స్ కి చాలా విరుద్ధంగా కూడా ఈయన ప్రవర్తన నియమావళి ఉంటుంది. కాబట్టి ఈ నేపథ్యంలో ఇదే కాకుండా ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ మాజీ ఎంపీ రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో కూడా ఈయన ప్రవర్తించిన తీరు అన్నీ కూడా వివాదాస్పద నేపథ్యంలో మొత్తానికైతే ఐఏఎస్ ఐపీఎస్లుగా ఉండాల్సిన వాళ్ళు జీ హుజూర్ ఐఏఎస్ వైపీఎస్ అంటూ ప్రవర్తించి పెద్దల అండుంది, ఏం జరిగినా వాళ్ళు చూసుకుంటారులే అని ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించిన వాళ్ళందరికీ కూడా కూటమి ప్రభుత్వం చెక్ పెట్టింది. ఒక రకంగా చెప్పాలంటే సిఐడి మాజీ చీఫ్ ని సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. సరే, మొదటి నుంచి కూడా ఈయన ఎంత వివాదాస్పదం అంటే కొన్ని విషయాలు నేను ప్రేక్షకులకు గుర్తు చేసే ప్రయత్నం చేస్తాను. అసలు 2024 ఫిబ్రవరిలో కూడా ఈయన జార్జియా పర్యటనకు అనుమతి తీసుకుని దుబాయ్లో పర్యటించారు. 2023 సెప్టెంబర్ 2న అసలు అనుమతి లేకుండానే ఎమిరేట్స్ విమానం ఈకే 525లో హైదరాబాద్ నుంచి స్వీడన్ వెళ్లి 2023 సెప్టెంబర్ 11న మళ్ళీ హైదరాబాద్ తిరిగి వచ్చారు. 2023 ఫిబ్రవరి 1ను కూడా దుబాయ్ మీదుగా అమెరికా వెళ్లి మళ్ళీ అమెరికా నుండి దుబాయ్ మీదుగా హైదరాబాద్ వచ్చారు. ఇక డిసెంబర్ 14, 2022 అయితే జార్జియా పర్యటనకు అనుమతి తీసుకుని దుబాయ్లో పర్యటించారు. ఇక అక్టోబర్ 2, 2021లో కూడా హైదరాబాద్ నుండి దుబాయ్కి విమానంలో వెళ్లి మళ్ళీ వచ్చారు. ఇది కాకుండా 2019 అంటే వైసీపీ ప్రభుత్వం తొలినాళ్లలో ఉన్న టైంలో కూడా అమెరికా పర్యటనకు అనుమతి తీసుకుని యూకే అంటే లండన్ పర్యటించారు. ఇవే కాకుండా ఆయన ఎంత వివాదాస్పదం అంటే, ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఆయన వ్యవహార శైలి ఎంత వివాదాస్పద స్థాయిలో ఉందంటే, తాజాగా ఎస్సీ వర్గీకరణపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాల సామాజిక వర్గం నేతలతో ఒంగోలులో ఒక సభ నిర్వహించి సభలో ప్రసంగించి ఈ ఎస్సీ విభజనకు ప్రభుత్వం అనుకూలంగా నిర్ణయం తీసుకుంటే దానిపై పోరాటం చేయాలని చెప్పి కూడా రెచ్చగొట్టే ధోరణి ప్రవర్తించారు. ఇలా ఒకటి కాదు, పర్యటనలో ఒకటి తీసుకుంటారు, ఒకదానికి వెళ్తారు. అలాగే గత ప్రభుత్వం అండ చూసుకుని ఇష్టం వచ్చినట్టు అప్పుడు ఎలా వ్యవహరించారో రఘురామకృష్ణరాజు గారి కస్టోడియల్ టార్చర్ వ్యవహారంలో చూశారు. ఇవి కాకుండా ఇప్పుడు తాజాగా ప్రభుత్వం వచ్చి తీసుకుంటున్న నిర్ణయాలపై కూడా కులం కార్డు ఉపయోగించి ఆయన చేస్తున్న వ్యవహారాలు మొత్తంగా అన్నీ కూడా ఇప్పుడు తాజాగా మళ్ళీ కూడా ఈ నేపథ్యంలో అసలు ఐపీఎస్ కన్నా కూడా వైపీఎస్ వ్యవహార శైలిపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది, సస్పెండ్ చేసింది. కేవలం ఇదొక్కటే కాదు, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఈ వారం 10 రోజుల్లో కొంత మనం సీరియస్ గా చూస్తే రాజకీయాలు చాలా వేడెక్కాయి. ఇష్టారీతిని ప్రవర్తించిన వాళ్ళు కానీ, ఇష్టారీతిని వ్యవహారంగా చేసిన వాళ్ళు, నేరాలు ఘోరాలు అక్రమాలు దౌర్జన్యాలకు పాల్పడిన వాళ్ళందరినీ కూడా కూటమి ప్రభుత్వం పూర్తి ఆధారాలతో చెక్ పెడుతూ వాళ్ళందరినీ అరెస్ట్ చేసింది, కోర్టుల ముందు ప్రొడ్యూస్ చేస్తోంది. కస్టడీలకు ఇస్తున్నారు, అక్కడ విచారణలు చేస్తున్నారు, ఆధారాలు సేకరిస్తున్నారు. ఇలా 1 by 1 చేసుకుంటున్నారు. వల్లభనేని వంశీ వ్యవహారం ఏమైనా సోషల్ మీడియా వేదికగా లేకపోతే మీడియాలో ఇష్టం వచ్చినట్టు నోరు ఉంది కదా అని అడ్డు అదుపు లేకుండా ప్రవర్తించినట్టు పోసాని కృష్ణమురళి వ్యవహారంలో అయినా పూర్తి ఆధారాలతో చెక్ పెట్టుకుంటూ ఒక పద్ధతిగా దాన్ని ఏదో అంటారు కదా, హీరో గోడ కట్టినట్టు వెళ్తున్నాడురా అన్నట్టుగా అదే స్టైల్లో వెళ్తూ వస్తాం. అయితే మరోవైపు ఇన్ని వ్యవహారాలు మనం చూస్తున్నాం. అసలు జైళ్లకు వెళ్ళిన వాళ్ళ పట్ల కూడా ఏ స్థాయిలో వీళ్ళు వ్యవహరించారు, లేకపోతే అరెస్టుల టైంలో వీళ్ళు వ్యవహరించారు, ఇలా అందరికీ కూడా ఒక్కొక్కరికి చెక్ పెట్టుకుంటూ వస్తుంటే, మరొక పక్కన మనం చూస్తుంటే ఈ వారం 10 రోజుల్లో సోషల్ మీడియా వేదికగా టీడీపీ నాయకులు కానీ, లేకపోతే టీడీపీ క్యాడర్ కానీ, లేకపోతే కూటమి ప్రభుత్వానికి సంబంధించిన 3 పార్టీల క్యాడర్ శ్రేణులు కానీ ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తున్న తీరు కూడా ఇక్కడ తీవ్ర చర్చనీయాంశం అయిపోతుంది. ఎలా అంటే సోషల్ మీడియాలో తెలుగు తమ్ముళ్ళు కానీ, లేకపోతే జనసేన బీజేపీ నాయకులు కానీ పెడుతున్నటువంటి పోస్టులు అసలు కూటమి ప్రభుత్వానికి తలనొప్పిగా మారాయి. వీళ్ళు అసలు మేము రూల్ ఆఫ్ లా పాటిస్తాము, చాలా పద్ధతిగా వెళ్తాము, అన్ని ఆధారాలు వచ్చిన తర్వాతే ఫిక్స్ చేస్తాము, డెవలప్మెంట్ రాష్ట్రం చాలా కుదేలైపోయింది, దాన్ని బిల్డ్ చేయడంలో మా ప్రధాన టార్గెట్ అని చెప్తున్నప్పటికీ కూడా
ఎలా అయిపోయిందంటే పరిస్థితి, ఒక దశలో ప్రభుత్వం వచ్చింది అంటే గత ప్రభుత్వంలో ఇబ్బంది పెట్టిన వాళ్ళని టార్గెట్ చేసేయాలి, ముందు పగా ప్రతీకారాలు తీర్చేసుకోవాలి, వాళ్ళందరినీ అరెస్ట్ చేసి లోపలేసేయాలి అని చెప్పి ఒక రకంగా వీళ్ళే ఇష్టం వచ్చినట్టు పోస్టులు పెట్టేయడం, అసలు ముఖ్యమంత్రి ఎలా ఉండాలి, ప్రభుత్వ పనితీరు ఎలా ఉండాలి, ఎలా వీళ్ళు వ్యవహరించాలి అని వీళ్ళే రాసేస్తున్నారు. ఈ అంశాలన్నిటిపై కూడా ఆంధ్రజ్యోతి సంస్థల ఎండి వేమూరు రాధాకృష్ణ గారు తన కొత్త పలకు వీకెండ్ కామెంట్ బై ఆర్కేలో సవివరంగా రాసి అసలు ఒక రకంగా ప్రభుత్వం ఇంత ఇలా వెళ్తూ ఉంటే వీళ్లే తలనొప్పిగా మారడం, ఇది మొదటికే ప్రమాదం వచ్చే అవకాశం ఉందనేది కూడా ఆయన సుదీర్ఘంగా తన వ్యాసంలో ప్రజల ముందు ఆవిష్కరించారు. అంటే అసలు ఇది ఇలా ఎందుకు జరుగుతోంది, ప్రభుత్వం ఒక పక్కన అన్ని సిస్టమాటిక్గా అరెస్టులు చేసుకుంటూ చెక్ పెట్టుకుంటూ అందరినీ ఆధారాలతో ఫిక్స్ చేస్తున్నా తెలుగు తమ్ముళ్ళు సొంత క్యాడర్ ఈ స్థాయిలో ఎందుకు రెచ్చిపోతున్నారు, ఒక పక్కన పోటు జరుగుతూనే ఉంటే మళ్ళీ వీళ్ళు తలపోటు ఎందుకు క్రియేట్ చేస్తున్నారు.